హలో అండి, వెల్కమ్ టు లక్ష్మీస్ డివైన్ అండ్ కిచెన్. ఈరోజు మనము బ్రెడ్ తోటి రస్మలై ఎలా చేయాలో చూద్దామండి. ఇది చాలా సాఫ్ట్గా జ్యూసీగా అచ్చం షాప్లో కొన్నట్లే వస్తుందండి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూద్దాము. సన్నగా తరిగిన జీడిపప్పు, బాదం, పిస్తా, కస్టర్డ్ పౌడర్, షుగర్, మిల్క్ పౌడర్, కుంకుమ పువ్వు, కొంచెం పసుపు, ఇలాచి, బ్రెడ్ స్లైసెస్. నేను 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. ఒక 1/2 లీటరు పాలు తీసుకున్నాను. ఇప్పుడు ఈ పాలని స్టవ్ మీద పెట్టి ఒక పొంగొచ్చేలాగా కాచుకోవాలండి. ఈలోగా బ్రెడ్ని తీసుకొని ఒక గ్లాస్ తోటి కానీ బౌల్ తోటి కానీ ఇలా సర్కిల్ లాగా కట్ చేసుకోవాలి. మనం తీసుకున్న బ్రెడ్ స్లైస్లు అన్నిటినీ ఇలానే కట్ చేసి పక్కన పెట్టుకుందాము. ఈ సైడులనేమీ పారేయాల్సిన అవసరం లేదండి, మనం బ్రెడ్ క్రమ్స్కి వాడుకోవచ్చు. ఇప్పుడు పాలు కాగినియండి. దీనిలోకి మిల్క్ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. మిల్క్ పౌడర్ లేకపోతే అవాయిడ్ చేయొచ్చండి, కానీ వేస్తే చాలా బాగుంటుంది. కొంచెం ఇలాచి, కుంకుమ పువ్వు వేసాను. ఇప్పుడు సన్నగా తరిగిన జీడిపప్పు, బాదం పప్పు పలుకులు వేసుకొని ఉడికించుకుందాము. 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని తీసుకొని కాచి చల్లార్చిన పాలు పోసి ఉండలు లేకుండా స్మూత్గా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాలు ఇలా మరుగుతున్నాయి కదండి, ఈ స్టేజ్లో కలిపి ఉంచుకున్న కస్టర్డ్ని వేసి కలుపుకోవాలి. ఇది కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత ఆపకుండా కలపాలండి, లేదంటే ఉండగట్టేస్తుంది. ఇది కొంచెం ఉడికిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పంచదార వేసానండి. మనం తీసుకుందే మిల్క్ బ్రెడ్ కదా, దానిలోనే కొంచెం షుగర్ ఉంటుంది కనుక ఇది సరిపోతుంది అని వేసాను. మీరు ఇంకొంచెం కావాలనుకుంటే వేసుకోవచ్చు. బయట షాపులో రస్మలైకి ఎల్లో ఫుడ్ కలర్ కలుపుతారండి, నేను కలర్స్ వేయను, అందుకే కలర్ కోసమని కొంచెం పసుపు వేసి కలుపుకున్నాను. ఇప్పుడు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనకి కావాల్సిన ఒక బౌల్లోకి ఈ బ్రెడ్ స్లైసులని ఇలా పెట్టేసుకొని దీనిపైన ఈ రస్మలై జ్యూస్ని పోసుకోవటమేను. ఇది బాగా వేడిగా ఉన్నప్పుడు పోయొద్దండి, బ్రెడ్ విరిగిపోతుంది. కొంచెం చల్లారిన తర్వాత వేసేసుకోవాలి. దీనిపైన మనకి కావాల్సిన నచ్చిన జీడిపప్పు, బాదం, పిస్తా వేసానండి. మీకు ఇంకా ఏమైనా కావాలంటే వేసుకోవచ్చు. దీన్ని ఇలానే తినేయొచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తింటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు అందరూ కూడాను ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మీరు ట్రై చేస్తే కనుక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.